ఆర్టీసీ ఇది మేము చేసినప్పుడు ఆరోపణ పొన్నం ప్రభాకర్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందంటే దీనికి రవాణా శాఖ మంత్రికి సంబంధమే లేదని రాస్తారు ఇంట్లో. అసలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఆర్టీసీలో ఎవరుంటారు? ఇటు ఆర్టీసీ అధికారులతో సహా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఉంటారు కదా. గతంలో రామకృష్ణరావు గారు మొన్న యాన్యువల్ బోర్డు మీటింగ్ 2022లో అయినప్పుడు మరి ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణ గారు కూర్చున్నది వాస్తవం కాదా? ప్రిన్సిపల్ సెక్రటరీలు కూర్చున్నది వాస్తవం కాదా? కార్పొరేషన్ అది, కమిషన్ కాదు. కార్పొరేషన్ తీసుకునే నిర్ణయాలు, మరీ ముఖ్యంగా ఆర్టీసీ హ్యాస్ బీన్ మర్జ్డ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. మహాలక్ష్మి స్కీమ్ తెచ్చినప్పుడు ప్రభుత్వం తీసుకొని వచ్చినప్పుడు, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మేము తీసుకొని వచ్చినామని చెప్పినప్పుడు, దానికోసం మీరు స్మార్ట్ కార్డ్స్ తెస్తున్నప్పుడు, దానికోసం ఒక కంపెనీకి మీరు ఫేవరబుల్గా వితౌట్ టెండర్ మీరు ఫేవర్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతాం కదా సమాధానం. జూపల్లి కృష్ణారావు గారు నా బాధ్యత కాదంటారు, రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ మంత్రిగా ఉంటారు, వారికి తెలియకుండా అధికారులు పోయి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి ముందు డెమాలిషన్స్ చేస్తే మాకు సంబంధం లేదని అధికారి మీద వేసేస్తారు. సోమ్ డిస్టిలరీ అనే సంస్థ నిన్న జాతీయ స్థాయిలో వార్తల్లో వచ్చింది. 58 మంది చిన్న పిల్లలు బాలల హక్కు, జాతీయ బాలల హక్కు కమిషన్ కూడా ఇవాళ వాళ్ళ మీద చర్యలు తీసుకున్నది, కేసు పెట్టింది. అలాంటి కంపెనీని అఫీషియల్ ప్రెస్ నోట్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఆహా ఓహో ఇది గొప్ప కంపెనీ, ఇది ప్రెస్టీజ్, మన తెలంగాణకి రావడం మంచిది అని చెప్పి కితాబిచ్చిన పరిస్థితి. ఇవాళ సేమ్ ఇదే. ఇందులో కూడా ఉండొచ్చు మంచిదో చెడో, అది సర్టిఫికెట్లు ఇవ్వబట్టే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. కానీ రాష్ట్ర ప్రభుత్వం పని ఏంటిది? ఇట్లా గోప్యంగా పనిచేయడం కాదు, ట్రాన్స్పరెంట్గా టెండర్ ప్రాసెస్. ఎలాగైతే కర్ణాటకలో కూడా ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ అక్కడ ఈ టెండర్లు వేసిర్రు, కానీ ఇక్కడ మీరు ఈ టెండర్లు వేయలేదు. మీరు ఆ మొత్తం 3 రోజుల్లో మీ బృందం ఎవరు, ఏ అధికారులు వెళ్ళిండ్రు, ఏ రాష్ట్రాలకు వెళ్ళిండ్రు, ఏం స్టడీ చేసిండ్రు, ఆ రిపోర్ట్స్ ఏంటి, ఈ కంపెనీకి ఒక్కటే ఈ దేశంలో ఆ ఒక్క కంపెనీ ఎందుకు గొప్పది, ఇతర రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్న అవన్నీ కాకుండా హైదరాబాద్ మెట్రో ఇంప్లిమెంటేషన్ అవుతున్నది కాకుండా ఇది ఒక్కటే ఎందుకు మీకు కనిపించింది? దీని మీద మీరు సమాధానం ఇవ్వకుండా దాటి వేసిరు. కాబట్టి ఖచ్చితంగా మేము 2 విషయాలు డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, పబ్లిక్ డొమైన్లో పెడతారా, లేదు బీఆర్ఎస్గా మేము భారత రాష్ట్ర సమితిగా డెలిగేషన్ ఆర్టీసీకి వస్తాం, అక్కడ మీరు ఈ మొత్తం ఈ బృందాన్ని, ఏ బృందం ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ ప్రయాణించిర్రు, ఏమేమి స్టడీ చేసిర్రు, మార్చి 1, 2, 3 ఈ 3 రోజుల్లోనే మీరు మొత్తం దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ స్టడీ చేసి ఆ ప్రభుత్వ అధికారులను కలిసి అవన్నీ డీటెయిల్స్ పెట్టారు. కాబట్టి అవన్నీ బహిరంగంగా పెట్టాల్సిన అవసరం ఉన్నది. దీని మీద ఖచ్చితంగా న్యాయ విచారణ కూడా చేపడతాం. దీని మీద ఇవన్నీ కూడా ఎందుకు ఇట్లా మీరు డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు ఒక తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చడానికి 4 పేజీలు ఈ మొత్తం చాటవార్తం రాసి ఆఖరికి దొంగ దొరికిపోయినట్టు లెటర్ ఆఫ్ ఇంటెంట్లో దొరికిపోయారు.